నెక్స్ట్ రికార్డ్ అయితే ఎనీవే లాస్ట్ 5 minutes లో అలా నేను మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఓకే. సో ఇదేం చేస్తుంది, మన ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొని కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇది కంపైలర్ పని. అయితే కంపైలర్ కి మనం ప్రోగ్రామ్ ఇవ్వాలి అని అంటే ముందు మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ గా రాసి ఉండాలి, మనం ముందే కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇది తీసుకొని ఏం చేస్తుంది, కంప్యూటర్కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేసేస్తుంది. మరి ఇంటర్ప్రిటర్ పని ఏంటి? ఈ రెండు బేసిక్ గా చేసేది ఒకటే. కంపైలర్ అయినా ఇంటర్ప్రిటర్ అయినా ఇవి రెండు చేసేది ఒకటే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అని అంటే, సో దీనికి మొత్తం మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒకేసారి ఇచ్చినాం కదా కంపైలర్ కి, అలా కాదు. ఇంటర్ప్రిటర్ ఏంటంటే దానికి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒకేసారి ఇవ్వనవసరం లేదు. దాని దగ్గరికి వెళ్ళి ఇంటర్ప్రిటర్ చూడు ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాసిన అంటే అది ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ, అంటే ఈ ఎగ్జిక్యూట్ చేసే టైంలోనే ఒకటేసారి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది లైన్ 1, దీన్ని కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైన్ 2 దీన్ని కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైన్ 3 దీన్ని కన్వర్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్. లైన్ 4 కన్వర్ట్ చేస్తుంది. అంటే కంపైలర్ దగ్గరకు వచ్చేసరికి మనము ఎగ్జిక్యూట్ చేయడానికి కంటే ముందు ఒక ఎక్స్ట్రా స్టెప్ కావాలి, కన్వర్షన్ స్టెప్. ప్రోగ్రామ్ ఏని ప్రోగ్రామ్ ఏసి లాగా కన్వర్ట్ చేసి ఒక స్టెప్ ముందే ఉండాలి కంపైలర్. ఇంటర్ప్రిటర్ కి ఈ ఎక్స్ట్రా స్టెప్ అవసరం లేదు. అది రన్ టైంలోనే ఎగ్జిక్యూట్ చేసే టైంలోనే అది కన్వర్ట్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో పైథాన్ వచ్చేసరికి పైథాన్ కి ఏంటంటే మనం యూజ్ చేసేది ఇక్కడ ఇంటర్ప్రిటర్. బేసిక్ గా కొన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు లైక్ జావా ఉంది, లైక్ దానికి మనకు వచ్చేసరికి మనకు ముందే దాన్ని కంపైల్ చేసి ఉంచాలి కొన్ని ప్రోగ్రామింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్ వచ్చే జావా, ఇక్కడికి వచ్చేసరికి పైథాన్. ఓకే. సో ఇక్కడ ఏంటి, ముందే ఈ జావా కోడ్ రాస్తే ఇక్కడ సెకండ్. యా సారీ. సో జావా లాంటి ప్రోగ్రామ్ కి ఏం చేయాలి, ముందే మనము కంపైలర్ కి జావా ప్రోగ్రామ్ ఇస్తే అది ఏం చేస్తుంది, మీరు వినే ఉంటారు జార్ ఫైల్స్ అని. మేబీ ఎవరికైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంటే అది ఉంటుంది, రైట్? సో కానీ పైథాన్ కి వచ్చేసరికి మనకి ఈ ఎక్స్ట్రా స్టెప్ అవసరం ఉండదు అనమాట. పైథాన్ కి ఈ ఎక్స్ట్రా స్టెప్స్ అనేది అవసరం ఉండదు. ఎందుకు? ఇది లైన్ బై లైన్ కన్వర్ట్, డైరెక్ట్ ప్రోగ్రామ్ ఇస్తే ఎగ్జిక్యూట్ చేసే టైంలోనే కన్వర్ట్ చేస్తా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, కంపైలర్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ ద హోల్ కోడ్, ఒకటేసారి కోడ్ మొత్తాన్ని కన్వర్ట్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు, లైన్ బై లైన్ ఇది కన్వర్ట్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అండి. అండర్స్టాండింగ్? సో మనకి ఇప్పుడు పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది కావాలి అంటే అంటే ఎలా చేయాలి, ఫస్ట్ అసలు పైథాన్ కోడ్ మనం నేర్చుకోవాలంటే మనకి ఏమేమి బేసిక్ థింగ్స్ మనకు కావాలి పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే? ఫస్ట్ థింగ్, మనం యాక్చువల్ గా పైథాన్ వెబ్సైట్కి వెళ్ళి, సో ఈ రోజు మనం ఏం డౌన్లోడ్ చేయట్లేదు, నేను జస్ట్ మీకు ఇక్కడికి వచ్చి జస్ట్ python.org అని ఇస్తే ఇక్కడ చూడండి, ఇది పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మనం డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ పైథాన్ 3.13.2 అనే వర్షన్, ఇప్పుడు ఇది లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మనం ఏమేమి యూజ్ చేస్తాం
ఒక ప్రోగ్రామ్ ని ఎలా రన్ చేస్తాం, ఐ గివ్ యూ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో పైథాన్, ఇక్కడ మనం పైథాన్ కి వచ్చేసరికి ఏంటంటే, దీన్ని పైథాన్ పైన వర్క్ చేయడానికి ఫస్ట్ మనము పైథాన్ సాఫ్ట్వేర్ ని మనం బేసిక్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. విండోస్ అయితే విండోస్ కోసం, ఒకవేళ ఐఓఎస్ అయితే మ్యాక్ ఐఓఎస్ అని ఇక్కడ ఉంటుంది, దానికోసం మనం సో మోస్ట్లీ విండోస్ అనుకుంటున్నాం. విండోస్ అయితే మనం జస్ట్ విండోస్ కోసం ఈ డౌన్లోడ్ పైథాన్ ని డౌన్లోడ్ అయితే ఆల్రెడీ యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ న్యూ ల్యాప్టాప్స్ లాంటివి అయితే పైథాన్ ఇన్బిల్ట్ వస్తుంది. ఓకే. ఈ పైథాన్ ఇస్ కమింగ్ యాజ్ ఇన్బిల్టే వస్తుంది. కానీ ఇన్ కేస్ ఒకవేళ లేకపోయినా, లేకపోతే అందులో ఓల్డ్ వర్షన్ ఉన్నా ఏమైనా ఉన్నా, మనం లేటెస్ట్ వర్షన్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఇక్కడ ఈ మనం యూజ్ చేసే ఈ పైథాన్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాసి ఉంది. అంటే లైక్ లో కొన్ని, లేదు మనం సి పైథాన్ అంటాం, జే పైథాన్ అంటాం, పి పైథాన్ ఇలా ఉన్నాయి. కాకపోతే మోస్ట్లీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ సి పైథాన్ బీయింగ్ యూస్. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసేది కూడా మనము, ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసేది కూడా సి పైథాన్ అన్నమాట. అంటే లైక్ పైథాన్ కోడ్ ని సి లో రాసి ఉంచిన కోడ్ అన్నమాట. కొన్ని పైథాన్ ఉంది, అది జే పైథాన్ విచ్ ఇస్ రిటన్ ఇన్ జావా. అలాగే పి పైథాన్ కూడా ఉంది విచ్ ఇస్ రిటన్ పై, బట్ ఇట్ ఈస్ ద పైథాన్ విచ్ ఇస్, ఇప్పుడు ఈ మీకు ఇవి చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయను. ఓకే. బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగితే ఒక బేసిక్ థింగ్ అడగొచ్చు, వాట్ ఈస్ ద పైథాన్ దట్ వీఆర్ యూజింగ్, ఇస్ ఇట్ సి పైథాన్, జే పైథాన్ ఆర్ పి పైథాన్ అని చెప్పి అడుగుతారు. సో ఇట్ ఈస్ సి పైథాన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ద వన్ దట్ వీఆర్ యూజింగ్ ఇస్ సి పైథాన్ నౌ. అండర్స్టాండ్? సో అందుకని మనం ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నది, దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ పైథాన్. దీని నుంచి మనం డౌన్లోడ్ చేస్తున్నది సి పైథాన్. అయితే ఇక్కడ మనం ఇంటర్ప్రిటర్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో యాక్చువల్ గా ఈ ఇంటర్ప్రిటర్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూడము. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో వి డోంట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఇంటర్ప్రిటర్ ప్రాసెస్. ఇది ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి నాకు చూపియవా కొంచెం, నువ్వు పైథాన్ ని కంప్యూటర్ కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేస్తా ఉంటావు కదా, ఎట్లా చేస్తున్నావు చూపి అంటే, మనకి ఈ ప్రాసెస్ లో ఏది కనబడదు. ట్రాన్స్లేటర్ వచ్చి నేను చెప్పను, నేను కన్వర్ట్ చేసి నీకు ఇస్తా అంతే, నువ్వు జస్ట్ దాన్ని వాడుకో, కంప్యూటర్కి అర్థమైంది చాలు. కానీ నేనేం కన్వర్ట్ చేస్తున్నా ఇదంతా నీకు చెప్తే నీ తలకాయ పోయింది. రైట్? ఎందుకు అని అంటే, ఇంత ఈజీగా నువ్వు ఇంగ్లీష్ లాగా హెలో పైథాన్ అని రాసిన దాన్ని నేను కంప్యూటర్కి అర్థమయ్యేలాగా చేసిస్తున్నాను. సో నా ప్రాసెస్ నాకుంది, ఇదంతా ఇది నేర్చుకోవాలనుకోకు, నేను బ్యాక్గ్రౌండ్ లో దీని పని నేను చూసుకుంటలే. కానీ నువ్వు నీ పని చూసుకో, నువ్వు పైథాన్ వరకు నేర్చుకో చాలు, ఇంటర్ప్రిటర్ పని నేను. సో వీ డోంట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇంటర్ప్రిటర్ ప్రాసెస్. బట్ మన నాలెడ్జ్ కోసం, అంటే ఏంటి ఏం జరుగుతుంది అసలు, ఇంటర్ప్రిటర్ ఏం తీసుకుంటది, దేన్ని అవుట్పుట్ గా ఇస్తుంది అనేది మాత్రం తెలుసుకుంటే చాలు. మన ప్రోగ్రామ్ ని తీసుకుంటది, కంప్యూటర్ కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేసి ఇస్తుంది, అంతే. దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ ఇంటర్ప్రిట్. సో మనము కంపైలర్ యూజ్ చేయం. వాట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ పైథాన్? పైథాన్ కన్వర్షన్ కి మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి? ఎనీవన్? ఎనీవన్? ఏం యూజ్ చేస్తున్నాం పైథాన్ కన్వర్షన్ కి? కంపైలరా, ఇంటర్ప్రిటర్? ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్. జస్ట్ ఎందుకు అడుగుతున్నా అంటే, మంచి పొద్దున్నే కదా నిద్ర వస్తుందేమో అని జస్ట్ ఒక ఐడియా. ఓకే. సో అలాగే మనం ఇప్పుడు ఓకే పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హౌ టు రన్ ద పైథాన్ కోడ్, మనం ఎక్కడ రాసి, ఇప్పుడు సపోజ్ నేను మీకు ఈ క్లాస్ చెప్పాలంటే కూడా నాకు ఏదో ఒక అప్లికేషన్, నోట్ ప్యాడ్, వర్డ్, ఎక్సెల్, లేకపోతే పీపీటీనో, లేకపోతే పెయింట్, ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఊరికే గాల్లో చెప్పలేను కదా, గాల్లో నేను మీకు ఇవి రాయలేను. రైట్? సో ఈవెన్ ఏదైనా నేను రాయాలంటేనే నాకు ఏదో ఒక అప్లికేషన్ కావాలి. అట్లీస్ట్ నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే వర్డ్ కావాలి. అట్లీస్ట్ నేను ఏదో సమ్ క్యాలిక్యులేషన్స్ లేదా సమ్ డేటాని మెయింటైన్ చేయాలంటే నాకు ఎక్సెల్ కావాలి. సో ఏదైనా మనం చేయాలంటే బేసిక్ మనకి ఏదో ఒక సాఫ్ట్వేర్ లేదా ఏదో ఒక అప్లికేషన్ కావాలి. అలాగే ఈవెన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం రాయాలి అంటే ఏదో ఒక ప్లేస్ కావాలి. ఊరికే నేను ఎక్కడ పడితే అక్కడ రాస్తా, నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వు అంటే నేను పోయి పైథాన్, నేను ఎక్సెల్ లో రాస్తా పైథాన్ కూడా, నువ్వు రన్ అవ్వు అంటే అది రన్ అవ్వదు. రైట్? అంటే పైథాన్ రన్ అవ్వడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఈవెన్ సమ్ టైమ్స్ నోట్ ప్యాడ్ లో రన్ ఇలా అవుతుంది, బట్ దే ఆర్ ప్రాపర్ వేస్. మనం పైథాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి
చాలా ప్రాపర్ వేస్ ఉంది. అంటే అఫీషియల్ గా రియల్ గా మనము రియల్ టైమ్ లో లేదా ప్రొఫెషనల్స్ యూజ్ చేసేది మనం కోడింగ్ లోకి వెళ్తే ఆఫీసులలో ప్రొఫెషనల్ గా యూజ్ చేసేవి ఏమేమి ఉన్నాయి, పైథాన్ ప్రోగ్రామింగ్ మనం ఎక్కడ రాస్తాం అసలు, రైట్? సో మనకి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, సో ఆర్ హౌ టు రన్ ద పైథాన్ కోడ్. పైథాన్ కోడ్ ని మనం ఎలా రన్ చేస్తాం? బేసిక్ గా మనకి టెర్మినల్ అంటే టెర్మినల్ అంటే ఏంటి? బేసిక్ గా కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది ఉంది కదా, జస్ట్ ఈ కమాండ్ ప్రాంప్ట్ ని యూజ్ చేసుకొని కూడా మనం పైథాన్ కోడ్ రన్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే రియల్ టైమ్ లో కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఏం రన్ చేయము. ఎందుకు అని అంటే ఇది జస్ట్ అప్పటికప్పుడు రన్ అవుతుంది, క్లోజ్ చేయగానే వెళ్ళిపోతుంది. మనకి ఇలాంటి దాని మీద రన్ చేయడం, బట్ నేను మీకు చూపిస్తా అన్ని మీద ఎలా రన్ చేస్తాం అనేది మీకు ఒక ఐడియా చూపిస్తాను. బట్ ఓకే, వీ కెన్ యూస్ కమాండ్ ప్రాంప్ట్. అలాగే వీఆర్ హ్యావింగ్ సమ్ కోడ్ ఎడిటర్స్. సో దేర్ ఆర్ సమ్ కోడ్ ఎడిటర్స్ ఆర్ దర్. సో ఏం కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి అని అంటే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్లైండ్ టెక్స్ట్ అని ఉంది, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ విజువల్ స్టూడియో ఉంది. ఓకే, ఓకే, బ్లైండ్ టెక్స్ట్ ఉంది, విజువల్ స్టూడియో ఉంది. సో అట్లా జస్ట్ నేను మీకు ఇస్తూ అన్ని ఆప్షన్స్ ఇస్తున్నా ఏమేమి యూజ్ చేస్తాం మనం. అలాగే దేర్ ఆర్ ఫ్యూ ఐడిఈస్. ఐడిఈ మీనింగ్ అంటే ఏంటంటే, ఎవరికైనా ఎవరికైనా తెలుసా ఆల్రెడీ? ఐడియా ఉందా ఐడిఈ అంటే ఏంటంటే? ఇంటిగ్రేటెడ్ డెవలపర్ ఎన్విరాన్మెంట్. అంటే బేసిక్ ఏం లేదు, ఇవన్నీ ఒక్కో టైప్ ఆఫ్ టూల్స్ పైథాన్ కోడ్ రాయడానికి యూజ్ చేసే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. సో ఇక్కడ పైచామ్ అని ఉంది. సి నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ స్పైడర్. ఇవన్నీ సాఫ్ట్వేర్. సో ఈ పైచామ్ ఏదైతే ఉందో ఇది మనకి రియల్ టైమ్ లో మోస్ట్లీ 90% యూజ్ చేసేది ఇది పైచామ్, లేదా జూపిటర్ నోట్బుక్ అని ఇంకొకటి ఉంటుంది. జూపిటర్ నోట్బుక్. సో ఎక్కువ మనం మోస్ట్లీ డేటా అనలిటిక్స్ లేదా డేటా సైన్స్ సైడ్ కానీ మనం వెళ్తున్నాము అని అంటే, సో దేర్ విల్ బి జూపిటర్ నోట్స్ బీయింగ్ యూస్. అంటే ఇట్లా అని కాదు, సో ఎక్కువ శాతం మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి పైచామ్. సో మనం ఈ ఈ ఈ సెషన్ లో లేదా మనం ఈ ట్రైనింగ్ లో మనం యూజ్ చేయబోయే సాఫ్ట్వేర్ కూడా పైచామ్. సో ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సెషన్ ఆర్ ఇన్ దిస్ ట్రైనింగ్, దట్ వీ విల్ బి డౌన్లోడింగ్ దిస్ పైచామ్. ఈ పైచామ్ అనే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. వీ విల్ సీ హౌ టు డౌన్లోడ్ దిస్ పైచామ్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ద పైథాన్ ఇన్ దిస్ పైథాన్. అండ్ తర్వాత మనం దాన్ని ఎలా రన్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది ఎవ్రీథింగ్ వీ విల్ బి అండర్స్టాండింగ్. సో సో ఇన్ దిస్ కోర్స్ ఐ విల్ షో యూ హౌ టు వర్క్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. మీనింగ్ ఇవన్నీ అన్నిటి మీద అంటే ఫస్ట్ ప్రతి ఒక్కటి నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తుంది, దీంట్లో ఇలా వర్క్ చేయాలి, దీంట్లో ఇలా వర్క్ చేయాలి, దీంట్లో ఇలా వర్క్ చేయాలని. బట్ మనం యూజ్ చేసేది అండ్ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మనం ప్రొఫెషనల్ గా లేకపోతే మనం టు కంటిన్యూ దిస్ ట్రైనింగ్, ద థింగ్ దట్ వీ విల్ బి యూసింగ్ ఇస్ పైథాన్. ఓకే, ఇలా కాకుండా కొన్ని ఆన్లైన్ థింగ్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ ఎడిటర్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లోకి వెళ్ళి ఆ, అక్కడికి వెళ్ళి మనం జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద కోడ్ యూ కెన్ డైరెక్ట్లీ రన్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ వెబ్సైట్ కాల్డ్ డబ్ల్యూపీ స్కూల్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది సింపుల్ గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ప్రింట్ హలో వరల్డ్ అనేది, సో పైథాన్ లో ఫస్ట్ సింపుల్ థింగ్ ప్రింట్ కమాండ్. సో మనం అది నేర్చుకో. ఇక్కడ హలో వరల్డ్ కాకుండా ఇంకేదో చెప్తాను, నేను సునీల్ అని పెట్టాను అండ్ నౌ రన్ ఇట్. సో ఈ రైట్ సైడ్ ఇప్పుడు నా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది చూడండి అవుట్పుట్ వచ్చింది సునీల్.
అంటే ప్రింట్ అంటే బేసిక్ ఏం లేదు, దాన్ని జస్ట్ మనం ప్రింట్ చేయడం. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను జస్ట్ 1 సెకండ్. ఓకే. సో జస్ట్ సింపుల్ గా అసలు మనం పైథాన్ అనే కోడ్ ని మనం ఎలా రాస్తాం, ఏం చేస్తాం, ఇది పైచామ్ అనే ఇది దిస్ ఇస్ ద ఐడిఈ. సో మనం యూజ్ చేయబోయేది కూడా ఇదే అని. సో నేను మీకు చెప్తా, ఈ రోజు డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్పట్లేదు, జస్ట్ మీకు జస్ట్ చూపిస్తున్నా మనం హౌ వి యూజ్ ఇట్. ఇక్కడ సింపుల్ గా ప్రింట్ అనే ఒక కమాండ్ ఉంది. అంటే నేను ఈవెన్ ప్రింట్ గురించి కూడా ఈ రోజు చెప్పట్లేదు, జస్ట్ మీకు అసలు పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటది అనేది జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా. దెన్ అగైన్ వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు సపోజ్ ప్రింట్ అనేది ఉంది, ఇక్కడ నేను ఇలా రాసా ఫర్ ఎగ్జాంపుల్ హలో హలో హైదరాబాద్ అని రాసా ఇన్ సింగిల్ కోట్స్. లేదా మన ఇష్టం, ఇఫ్ ఐ వాంట్ టు గివ్ డబుల్ కోట్స్, నేను డబుల్ కోట్స్ కానీ ఇస్తే డబుల్ కోట్స్ తోనే ఎండ్ చేయాలి. సింగిల్ కోట్స్ కానీ ఇస్తే సింగిల్ కోట్స్ తోనే ఎండ్ చేయాలి. నేను డబుల్ కోట్స్ ఇస్తే డబుల్ కోట్స్ తో ఎండ్ చేయాలి, సింగిల్ కోట్స్ ఇస్తే సింగిల్ కోట్స్ తోనే ఎండ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఒకవేళ రన్ చేశాను అనుకోండి, ఇక్కడ రన్ బటన్ ఉంటుంది పైన. ఇక్కడ చూడండి నాకు హలో హైదరాబాద్ అని వచ్చింది. దిస్ ఇస్ ద వెరీ సింపుల్ ప్రోగ్రామ్. అంటే ప్రింట్ అనే కమాండ్ ఏం చేస్తుంది అని అంటే, ఏదైతే టెక్స్ట్ ని మనము సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఇస్తున్నామో ఆ టెక్స్ట్ ని జస్ట్ ప్రింట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ మీరు ఇక్కడ సింగిల్ కోట్స్ లో మీరు ఇక్కడ ఏది నచ్చితే అది ఇవ్వచ్చు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేయాలి. దీన్ని కన్సోల్ విండో అంటాం, అంటే అవుట్పుట్ చూపించే విండో. దీని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడేమో ఇక్కడ ఇది మన ఎడిటర్, ఇక్కడ మనం కోడ్ రాస్తాం. ఇది మన కన్సోల్, అంటే ఇక్కడ మనకు ఈ రాసిన దాన్ని రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. దిస్ ఇస్ యువర్ ఎడిటర్. అంటే ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో మనం కోడ్ రాస్తాము, దిస్ ఇస్ యువర్ కోడ్ ఎడిటర్. దిస్ ఇస్ యువర్ కన్సోల్, ఇక్కడ మీకు అవుట్పుట్ వస్తుంది. రైట్. సో ఇలా కాకుండా ఇంకా దీన్ని ఇంకొంచెం మనము బెటర్ గా చేయొచ్చు అని అంటే, ఎలా బెటర్ గా చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేస్తున్నాను. సపోజ్ ఇలా హలో హైదరాబాద్ అనేది కాకుండా ఏం రాద్దాం, సపోజ్ నేమ్ రాద్దాం. ఇలా సచిన్ అని ఇచ్చా, రన్ చేద్దాం. సచిన్ అని వచ్చింది. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు, దీన్ని కొంచెము కాన్వర్సేషనల్ గా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను సపోజ్ మీకు ఇంకా వేరియబుల్స్ అనేవి తెలియదు, ఏం జస్ట్ ఏం చెప్తున్నా అంటే అసలు ఒక ఐడియా కోసం, అంటే ఒక పైథాన్ కోడ్ ఇలా ఉంటుందా అని చెప్పి just ఇప్పుడు సపోజ్ నేమ్ అని ఉంది అనుకోండి. నేమ్ అనేది ఒక వేరియబుల్ ఉంది. వేరియబుల్ అంటే ఏంటో కూడా నేను చెప్తా. జస్ట్ దిస్ ఇస్ జస్ట్ మీరు ఇప్పుడు దేని గురించి వరీ అవ్వకండి, ప్రింట్ అంటే ఏంటి వరీ అవ్వకండి, నేమ్ అంటే ఏంటి వరీ జస్ట్ చూడండి. ఓకే, ఇలా మనకి ఈజీగా ఇలా ఉంటది అని చెప్పి ఒక ఐడియా కోసం. సో నేమ్ అనేది ఉంది అనుకోండి. సో నేమ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఆఫ్, నేను ఇలా ఇస్తున్నా ఈ ఇన్పుట్ అంటే సపోజ్ వాట్ ఈస్ యువర్ నేమ్, ఇలా ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా, ఫ్రెండ్ నేమ్. సో ఓకే. దాని తర్వాత నేను ఏమి ఇచ్చా, జస్ట్ ప్రింట్ నేమ్ అని ఇచ్చా. ఈ నేమ్ కూడా క్యాప్స్ వద్దు, ఈజీ. కనిపిస్తుంది కదా, సారీ నేను ఇది స్టాప్ షేర్ మీద. సో ఇక్కడ చూడండి, ఈ సచిన్ అనే దాన్ని దీనిని కమెంట్ చేస్తాం.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడుగుతుంది నన్ను, వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. సో నేను ఏం చెప్తా ఇక్కడ, సపోజ్ నేను సునీల్ అని ఇచ్చాను అనుకోండి, అండ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చా. సో ఇప్పుడు ఏమని ప్రింట్ అయింది, ఇది సునీల్ అని ప్రింట్ అయింది. అలా కాకుండా సపోజ్ నేను ఇంకేదో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ వచ్చి ఇలా ఇచ్చా అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను రన్ చేశాను, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగింది. సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇస్తున్నా, సచిన్ అని ఇచ్చా. ఇచ్చి ఎంటర్ ఇచ్చా. చూడండి, హలో సచిన్ అని వచ్చింది, రైట్. సో బేసిక్ గా మనం ఈ ప్రింట్ అనే కమాండ్ ఎలా యూజ్ చేస్తాం అంటే, ఏదైనా జస్ట్ మనం ప్రింట్ చేయడానికి కానీ, అంటే ఏదైనా మన అవుట్పుట్ విండోలో ఏమైనా రావాలి అని అంటే దాన్ని ప్రింట్ చేయడం కోసం మనం ప్రింట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అలాగే ఇదే వాల్యూని, ఈ నేమ్ అనే, ఇప్పుడు నేను ఏదైతే సచిన్ అని ఇచ్చినో ఈ వాల్యూని నేమ్ కి అసైన్ చేయడం కోసం ఇలా యూజ్ చేస్తాం. మేబీ ఇప్పుడు లిటిల్ కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, మనం నేర్చుకుందాం, నో ప్రాబ్లం. సో దట్ విల్ కమ్ టు దట్ పాయింట్. జస్ట్ ఒక ఐడియా కోసం నేను మీకు చెప్పాను. వాట్ హ్యాపెన్. యా. సో ఇప్పుడు, సో ఇది జస్ట్ మీకు ఈ పైచామ ఎలా ఉంటది అని చూపించడం కోసం అంతే నేను చేస్తాను. ఓకే. సో యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వర్షన్ ఏదైతే ఉందో అది, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వర్షన్ ఏదైతే ఉందో అంటే బేసిక్ గా పైథాన్ అనేది అర్లియర్ పైథాన్ 2 ఉండేది. ఫస్ట్ పైథాన్ 1 ఉంది, దాని తర్వాత అది పైథాన్ 2 అయింది. ఇప్పుడు ఇది ఉన్నది పైథాన్ 3. మనం యూజ్ చేస్తున్నది బేసిక్ గా పైథాన్ 3. ఈ పైథాన్ 3లో తర్వాత దీంట్లో కూడా మనం లేటెస్ట్ గా ఇప్పుడు యూజ్ చేస్తున్నది ఏంటంటే పైథాన్ 3.13. నార్మల్ గా ఏమంటాం మనం 3.13 అలా అంటాం కదా. లేదు, ఇలా దీన్ని పైథాన్ వర్షన్ ని కాల్ చేసినప్పుడు 3.13. ఎందుకు అని అంటే, ఎందుకు దీన్ని 13 అంటున్నాం అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి, 13.2 ఇలా ఉంది. ఎందుకు ఇలా అంటున్నాం అంటే, ఫస్ట్ పైథాన్ 2 ఉండేది. అసలు పైథాన్ ఎలా జనరేట్ అయింది, ఎవరు ఎవరు హూ హెస్ ఐడెంటిఫైడ్, అంటే ఐడెంటిఫైడ్ దీన్ని ఎవరు రాశారు అసలు ఈ ప్రోగ్రామింగ్ ని, హూ క్రియేటెడ్ దిస్ అంటే, దేర్ వాజ్ ఎ పర్సన్ కాల్డ్ గైడో వ్యాన్ రాసమ్ అనే ఒక పర్సన్ ఉంది. వీడు దిస్ ఇస్ ద పర్సన్ హు హెస్ క్రియేటెడ్ పైథాన్. వీడికి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసిండు, బానే ఉంది, కానీ దానికి పైథాన్ అనే పేరు ఎలా పెట్టిండు అని అంటే, వీడికి జస్ట్ వీడికి ఏంటంటే, ఇది దిస్ ఇస్ క్రియేటెడ్ ఇన్ 1991. ఓకే. సో 1991 లో క్రియేట్ చేసిండు. అయితే ఇక్కడ ఒకటి ఒక బ్రిటిష్ కామెడీ ట్రూప్ ఉండేది. సో దట్ నేమ్ ఇస్ మాంటీ పైథాన్. అంటే ఈ పైథాన్ కి ఏది పర్పస్ఫుల్ గా ఈ నేమ్ రాలేదు, జస్ట్ నోటికొచ్చిన పేరు పెట్టారు అంతే. వాడికి ఒక షో ఇష్టము, దాని పేరులో పైథాన్ ఉంది. సో నాకు ఓకే, నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి నేను పైథాన్ అని పెట్టుకుంటా అని పెట్టిండు అంతే. వేరే దీనికి పర్పస్ఫుల్ గా ఈ పైథాన్ కి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అందులో రాసేదానికి ఆ పేరుకి అసలు సంబంధమే లేదు. ఓకేనా, జస్ట్ ఒక కోడ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసి దానికి పైథాన్ అని పేరు పెట్టిండు. పైథాన్ అని ఎందుకు పేరు పెట్టిండు, ఊరికే మన వాళ్ళు ఎట్లయితే సీరియల్ అలవాటు పడి ఒక ఈ సీరియల్ ఇష్టం, వాడికి అట్లనే ఒక కామెడీ గ్రూప్ ఇష్టం నచ్చింది, దాని పేరు నచ్చింది, మాంటీ పైథాన్ అని. ఓకే, నా ప్రోగ్రామింగ్ కి నేను పైథాన్ అని పెట్టుకుంటాను, జస్ట్ పైథాన్. సో అలా మన ప్రోగ్రామింగ్ కి దాని పేరుకి సంబంధం లేదు, ఊరికే పైథాన్ అని వచ్చింది అంతే. సో అయితే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 1991 లో ఏం చేశారు, పైథాన్ 1 అయిపోయిన తర్వాత 2 కి అప్గ్రేడ్ అయ్యారు. పైథాన్ 2 అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న చాలా చేంజెస్ థింగ్స్ ఇవన్నీ కలిపి పైథాన్ 3 కి అప్గ్రేడ్ అయ్యారు. అయితే పైథాన్ 3 కి అప్గ్రేడ్ అయినప్పుడు చాలా కంపెనీస్ కి చాలా ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అని అంటే, పైథాన్ 3 అనేది పైథాన్ 2 కి నెక్స్ట్ లెవెల్ కాదు, అంటే ఎన్హాన్స్మెంట్ కాదు. పైథాన్ 3 అనేది కంప్లీట్ గా న్యూ థింగ్. పైథాన్ 2 లో వర్క్ చేసే చాలా ఫంక్షన్స్ పైథాన్ 3 లో వర్క్ చేయట్లేదు. అంటే బేసిక్ గా అందులో ఉన్నవి చాలా తీసేసి ఒక కొత్త వర్షన్ ని తీసుకొచ్చారు. ఎన్హాన్స్మెంట్ అయితే ఏముంటది, పైథాన్ 2 దాని పాతయన్ని ఉంచి అలాగే కొత్తవి కొన్ని యాడ్ అవుతాయి. ఇక్కడ అలా కాదు, వన్స్ మనం పైథాన్ 3 అనేది మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా పైథాన్ 2 ఎప్పటికీ వర్క్ చేయదు. అంటే పైథాన్ 3 అనేది కంప్లీట్ గా కొత్త సాఫ్ట్వేర్.
బట్ ఏమైంది, అప్పటికే చాలా కంపెనీస్ పైథాన్ 2 ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ కోడింగ్ అంతా దాంట్లో రాసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ 2 ఉంది. పైథాన్ 2 లో ఇంతకు ముందు ప్రింట్ ఇలా ఉండేది. ప్రింట్ జస్ట్ డబుల్ కోట్స్ లో హలో అని ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు పైథాన్ 3కి వచ్చేసరికి ఏం చేస్తున్నాం మనం, అది బ్రాకెట్ లో పెడుతున్నాం ప్రింట్ ఇలా. ఓకే, ఇంత 2 లో ఈ బ్రాకెట్స్ ఉండేవి కాదు. అర్థమవుతుంది. సో ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. పైథాన్ 3కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగినాయి. కానీ అప్పటికే చాలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేసినాయి అంటే పైథాన్ 2ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రామింగ్ అంతా దాంట్లో రాసి అంత రెడీగా ఉండే. అంటే మొత్తం అప్పటికే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తా ఉన్నారు. అప్పుడు పైథాన్ ఏం చేసింది అని అంటే, సి, నేను కొంతకాలం వరకు అంటే కొంత టైం వరకు నేను ఏం చేస్తా, నేను మీకు సపోర్ట్ ఇస్తాను. 2020 వరకు పైథాన్ రెండింటిని ప్యారలల్ గా మెయింటైన్ చేసి, పైథాన్ 2ని పైథాన్ 3ని. కొత్తగా వచ్చే వాళ్ళందరూ పైథాన్ 3 యూజ్ చేయండి. ఆల్రెడీ పైథాన్ 2 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్, మీరు తొందరగా పైథాన్ 3కి మైగ్రేట్ అవ్వండి అని చెప్తూ 2020 వరకు సపోర్ట్ ఇచ్చింది. ఇచ్చి ఆ తర్వాత పైథాన్ 2ని కంప్లీట్ గా ఏం చేసింది, డిస్మాంటిల్ అంటే కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేసింది. ఇంకా పైథాన్ 2 అనేది లేదు. ఇప్పుడు ఓన్లీ పైథాన్ 3 మాత్రమే ఉంది. సో అప్పుడు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారంటే, సో ఇలా జరగడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక మనం పైథాన్ 4కి అంత ఈజీగా అప్గ్రేడ్ అవ్వద్దు. ఓకే, ఏమున్నా పైథాన్ 3లోనే వర్షన్స్ తీసుకొని వద్దాం అని చెప్పి, అందుకని పైథాన్ 3.1 2 3, అందుకని దీన్ని 3.13 అంటాం మనం. సో అండర్స్టాండింగ్. సో ఇలా అన్నమాట. సో అసలు ఎందుకు మరి ఇన్ని ఇన్ని వైస్ సో మెనీ లాంగ్వేజెస్, ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎందుకు మనకి ఏదో ఒకటి నేర్చుకుంటే అయిపోయింది, దాంతోనే కంప్యూటర్ అన్ని దాంతోనే చెప్పిస్తే అయిపోతుందిగా అని అంటే, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే మనకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి ఈజీగా ఉంటుంది. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్కి ఈజీ. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాని దాని ప్రోస్ ఉన్నాయి, దాని దాని కాన్స్ ఉన్నాయి. ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే మీరు ఇక్కడికి వెళ్ళి, వన్ సెకండ్, యా, ఇక్కడికి వెళ్ళి జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లిస్ట్ అని కొట్టండి. ఇలా మీరు వికీపీడియాలోకి వెళ్తే సి, ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇన్ని ఎందుకు మరి, ఇన్ని అవసరమా అంటే యాక్చువల్ గా ఇన్ని అవసరం. ఒక్కొక్క బేస్ ఇవన్నీ కంప్యూటర్ కి ఇన్స్ట్రక్ట్ చేసే ప్రతిదీ. అయితే కొన్ని కొన్ని ప్రోగ్రామింగ్ వి డోంట్ మీనింగ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. సో బేసిక్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం నేర్చుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని దాని ద్వారా మనం కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. బికాస్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ గుడ్ ఎట్ క్రియేటింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే కొన్ని కొన్ని వెబ్ డెవలప్మెంట్ కి బాగా పనిచేస్తాయి, కొన్ని కొన్ని డేటా అనాలిసిస్ కి బాగా పనిచేస్తాయి, కొన్ని కొన్ని బ్యాక్ ఎండ్ వాటికి బాగా. సో బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ వీ హ్యావ్ డిఫరెంట్ అప్లికేషన్స్. సో అయితే మరి పైథాన్ కంపేర్ చేస్తే పైథాన్ is స్లోయర్ దాన్ మెనీ లాంగ్వేజ్. ఇక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికంటే పైథాన్ ఫాస్ట్ అంటే పైథాన్ ఫాస్ట్ ఏం కాదు, అది పైథాన్ స్లోయర్ దాన్ మెనీ థింగ్స్. బట్ వై వీఆర్ చూసింగ్ పైథాన్, పైథాన్ ని ఎందుకు చూస్ చేస్తున్నాం అనేసి, ఎప్పుడైనా కంపైల్డ్ వర్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, కంపైలర్ వర్షన్, ఇప్పుడు జావా ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇంటర్ప్రిటర్ కంటే ఫాస్ట్ గా రన్ అవుతాయి. ఎందుకు అని అంటే ఇదంతా రెడీగా ఉంటుంది. కానీ ఇంటర్ప్రిటర్ ని ఎందుకు చూస్ చేస్తామనంటే ఇది ఫ్లెక్సిబుల్. అంటే ఎక్కడున్నా ఏ చిన్న లైన్ అయినా అప్పటికప్పుడు చేంజ్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మరి పైథాన్ ని మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నాం, వాట్ ఈస్ ద ఇష్యూ అంటే, ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఈజీ టు లర్న్. అన్ని కాదా అంటే రియల్ గా కాదు, పైథాన్ అంత ఈజీ ఏది కాదు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ డెవలపర్ ప్రొడక్టివిటీ. అంటే నార్మల్ గా వేరే ఏదో ప్రొడక్టివిటీ అంటే ఏంది, వాట్ ఇస్ ద అవుట్పుట్, టోటల్ అవుట్పుట్, లేకపోతే వీటి నుంచి మనకు వచ్చిన రిజల్ట్ ఎంత అని చెప్పి. సో నార్మల్ గా ఒక క్యాండిడేట్ కి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించి వాడు వాడు అంతా వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఇదంతా వచ్చే బదులు పైథాన్ నేర్పిస్తే చాలా ఈజీగా నేర్చుకొని, అలాగే వర్క్ కూడా చాలా సింపుల్ గా చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ సిమిలర్ టు ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ కి చాలా దగ్గరగా ఉంటుంది, ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఇస్ యూ విల్ బి హ్యావింగ్,
వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే చాలా తక్కువ లైన్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్? సో ఈ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పైథాన్ విల్ బి వెరీ ఈజీ టు లెర్న్. అంటే మనం బేసిక్ గా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్ లాగే ఉంటది. ఇది ఇంటర్ప్రిటర్ థింగ్, మధ్య మధ్య మనకి నచ్చిన చోటల్లో బ్రేక్ వేసుకొని కరెక్షన్స్ చేసుకోవచ్చు. చాలా మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు పైథాన్. ఓకేనా? సో మనం ఏం చెప్పొచ్చు, ఎన్నో ప్రోగ్రామ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఒక ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత మీరు నేర్చుకునే ప్రోగ్రామింగ్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సో మనం ఇక్కడ నేను మీకు టుమారోస్ క్లాస్ లో అసలు ఏమేమి నేర్చుకోబోతున్నామో అంటే బేసిక్ దిస్ ఇస్ అబౌట్ పైథాన్ ఇంట్రొడక్షన్. సో దీనికి ఇట్ విల్ టేక్ 45 క్లాసెస్. సో మోస్ట్లీ మనకి మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సేమ్ టైం 7:30 to 8:30 AM. సాటర్డే సండే క్లాస్ ఉండదు. మండే టు ఫ్రైడే 7:30 to 8:30 AM ఉంటుంది. సో మోస్ట్లీ ఏమైనా క్లాస్ మధ్యలో మిస్ అయితే అది నేను సాటర్డే రోజు తీసుకుంటాను, బట్ సండే మనకి ఎప్పుడు క్లాస్ ఉంటుంది. 45 to 50 క్లాసెస్ అలా పడుతుంది. Any questions or doubts? Anything if you want to ask, you can ask. The Okay recording then. is provided. యా, రికార్డింగ్ నేను ప్రొవైడ్ చేస్తా. సో ఇది ఇనీషియల్ గా యాక్చువల్ గా నేను రికార్డ్ చేయడం మనం మిస్ అయ్యాము. సో దిస్ థింగ్ లైక్ నేను జస్ట్ గివ్ క్విక్ రీకప్ 2 minutes ఇన్ ద సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసినాం కదా. మనం చెప్పేది బేసిక్ గా కంప్యూటర్ కి అర్థం అవ్వదు. ఇట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ద బైనరీ లాంగ్వేజ్ విచ్ ఇస్ జీరోస్ అండ్ వన్స్. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి కంప్యూటర్ కి అర్థం కావు. కంప్యూటర్ కి అర్థం కావాలంటే మనము ట్రాన్స్లేట్ చేయాలి. ఈ ట్రాన్స్లేట్ చేయడానికి 2 things ఉన్నాయి, కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్. కంపైలర్ అంటే మొత్తం కోడ్ నంతా ఒకేసారి కన్వర్ట్ చేసి కంప్యూటర్ కి ఇస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ ఈక్వల్ టు ఆర్ మోస్ట్ క్లోజర్ టు యువర్ కంప్యూటర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కి క్లోజర్ గా ఉంటుంది. సో పైథాన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. సో Screen share all this. అంటే నేను Okay, okay, sir. జస్ట్ స్టాప్ చేశాను. మీరు జస్ట్ నేను మీకు చెప్పిన పార్ట్ జస్ట్ ఈ పార్ట్ జస్ట్ రీక్యాప్ ఇచ్చా అంతే. ఓకే, యా షూర్, ఐ విల్ షేర్ దిస్ రికార్డింగ్. ఓకే. Okay, sir. So any questions on anything you want to ask? Anybody from anybody? Okay then, thank you everyone. We'll connect tomorrow, same time.